అడవిలో కుందేలు కోతి చాలా స్నేహంగా ఉండేవి. ఒకసారి ఆ కోతి మామిడి చెట్టు ఎక్కి కాయలు కోసుకుని తింటూ ఉండగా చెట్టు కొమ్మల మధ్యనున్న గూడులోంచి పక్షి పిల్లల అరుపులు వినిపించాయి. వాటి దగ్గరకు వెళ్లి చూడగా వాటి తల్లి లేదు. అరే, పిల్లలు ఒంటరిగా ఉన్నాయి. బహుశా ఆహారం కోసం వెళ్ళిన వాటి తల్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయనుకుంటా అనుకుంది. తరువాత ఆ కోతి ఆ చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ రకరకాల విన్యాసాలు చేసింది. ఎంతసేపటికి పిల్లల అరుపులు ఆగకపోవడంతో, అరే, నా మానాన్న నేనేదో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తుంటే ఈ పిల్లగోల ఏందిరా స్వామి అనుకుంటూ మరోసారి వెళ్లి చూపింది. అయినప్పటికీ వాటి తల్లి రాలేదు. ఈ విషయాన్ని తన స్నేహితుడైన కుందేలుకు చెప్పింది. అప్పుడు ఆ కుందేలు, అయ్యో, వాటి అరుపులు వింటుంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయగలం మిత్రమా అని ప్రశ్నించింది. వాటి తల్లి ఏదైనా ప్రమాదానికి గురై ఉండవచ్చు. సాయంత్రం వరకు చూద్దాం. ఒకవేళ అప్పటికి వాటి తల్లి రాకపోతే వాటి బాధ్యత నేను తీసుకుంటాను. వాటికి ఆహారం అందించి పెద్ద చేస్తాను అని చెప్పింది కోతి. అప్పుడు కుందేలు ఇలా అంది, మిత్రమా, నీది మంచి ఆలోచనే. కానీ ఆ పక్షి పిల్లలు ఆహారం సేకరించుకోవడం, ఎగడం వంటివి అన్నీ వాటి తల్లి నుంచి నేర్చుకోవాలి. అది నీవు చేయలేవు. అందువల్ల ముందు వాటి తల్లి ఏదైనా ప్రమాదంలో ఉందేమో వెళ్ళి చూడు అని సలహా ఇచ్చింది. కోతి సరేనని కుందేలును చెట్టు దగ్గర కాపలాగా ఉంచి వెతుకుతూ ముందుకు వెళ్ళింది. ఒక చోట పడిపోయి ఉన్న తల్లి పక్షిని గమనించింది. ఏమైంది మిత్రమా, ఎందుకెలా క్రింద పడిపోయి ఉన్నావు అని కోతి అడిగింది. ఒక వేటగాడి బాణం గురి తప్పి తగలడం వల్ల నేను పడిపోయాను. నన్ను రక్షించు. నా పిల్లల దగ్గరికి తీసుకువెళ్ళు అని తల్లి పక్షి వేడుకుంది. వెంటనే ఆ తల్లి పక్షికి సపర్యలు చేసి పిల్లల దగ్గరకు చేర్చింది కోతి. తనను బ్రతికించి పిల్లల వద్దకు చేర్చిన కోతికి, అలాగే సమయానికి మంచి సలహా ఇచ్చి సాయపడిన కుందేలుకు తల్లి పక్షి కృతజ్ఞతలు చెప్పుకుంది. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక తెలివైన మేకపిల్ల ఉండేది. అది ఒకసారి మంద నుండి తప్పిపోయింది. తన వాళ్ళ కోసం అడవంతా తిరిగింది. అయినా ఏ ఒక్కరూ కనిపించలేదు. చివరకు నీరసంగా ఒక చెట్టు కింద కూలబడింది. అప్పుడే అక్కడికి ఒక పులి వచ్చింది. మేకపిల్ల పులిని చూసింది. అయినా ఏం భయపడలేదు. దాని ధైర్యం చూసి పులికి ముచ్చటేసింది. మేకపిల్ల దగ్గరికెళ్ళి, ఏమోయ్, నేనంటే నీకేం భయం లేనట్టుంది అంది పులి. చూసి భయపడేంత భయంకరంగా నీవేమీ లేవే అంది మేకపిల్ల అమాయకంగా. ఆహా, మాటలు బాగానే మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చావేంటి అని అడిగింది పులి. మందలో నుండి తప్పిపోయాను. మా వాళ్ళ కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. మరి వెళ్తాను బయలుదేరుతూ అంది మేకపిల్ల. ఓహో, ఎక్కడికి వెళ్ళేది? నన్ను తప్పించుకుని వెళ్ళడం నీ తరం కాదు అంది పులి గాండ్రిస్తూ. కాదు కాదు, నేను వెళ్ళి తీరాలి అంటూ మేకపిల్ల కూడా అంతే గట్టిగా చెప్పింది. దాంతో పులి కాస్తంత శాంతించింది. సరే, నీవు తప్పకుండా వెళ్ళి తీరాలంటే నేను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలి అంది పులి. మరి చెప్తే నా దారిని నన్ను వెళ్ళనిస్తావా అడిగింది మేకపిల్ల. ఓ, నిక్షేపంగా. ఆ ప్రశ్న ఏంటంటే ఏవైనా 3 నిజాలు చెప్పు అంది పులి. అయితే వినండి. నేను మా వాళ్ళ వద్దకు వెళ్ళి నేనొక పులిని చూశాను. అది నన్ను చంపకుండా వదిలేసింది అని చెప్తాను. వాళ్ళు నమ్మరు. ఇది మొదటి నిజం. ఇక రెండో నిజం, మీరు మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి నేనొక మేకపిల్లని చూశాను, దాన్ని నేను చంపకుండా వదిలేశాను అని చెబుతారు. వాళ్ళెవ్వరూ మీరు చెప్పింది నమ్మరు. ఇది రెండో నిజం అంది మేకపిల్ల. మరి 3వ నిజం ఏమిటో అంటూ కుతూహలంగా అడిగింది పులి. ఎదురుగా నేనున్నా మీరు నింపాదిగా మాట్లాడుతూ కూర్చున్నారంటే ఇప్పుడు మీకు ఆకలేయట్లేదు. ఇదే మూడో నిజం అంది మేకపిల్ల.
ఆ సమాధానం వింటూనే పులి పకపక నవ్వేసింది. నిజమేనోయ్, నీవు చెప్పింది అక్షరాల నిజం. నేను ఇంతకు ముందే కడుపు నిండా తిన్నాను, అందుకే ఆకలి లేదు. అబ్బో, ఏమో అనుకున్నాను గాని నువ్వు నిజంగా తెలివైన మేకపిల్లవే. నీ తెలివితేటలకు మెచ్చి నిన్ను వదిలేస్తున్నాను. పో, వెళ్ళిపో. అన్నదా పులి హాయిగా నవ్వుకుంటూ. తరువాత మేకపిల్ల అక్కడి నుండి సంతోషంగా వెళ్ళిపోయింది. ఒక అడవిలో 4 చిన్న పంది పిల్లలు ఉండేవి. అవి ఎప్పుడూ అడవంతా కలిసిమెలిసి తిరుగుతూ చాలా స్నేహంగా ఉండేవి. అయితే ఈ మధ్య కాలంలో క్రూర జంతువులు ఎక్కువగా తిరుగుతున్నాయని తెలియడంతో రక్షణ కోసం అవి సొంత ఇల్లు నిర్మించుకోవాలని అనుకున్నాయి. అమ్మో, ఈ రోజుల్లో ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. బోలెడు శ్రమ, పైగా ఖర్చు. మీ కష్టాలేవో మీరు పడండి గాని నేను మాత్రం హాయిగా ఈ చెట్టు నీడనే ఉంటాను అన్నది మొదటి పందిపిల్ల. రెండో పందిపిల్ల ఏదో నామమాత్రంగా గడ్డితో తన ఇంటిని నిర్మించుకుంది. మూడో పందిపిల్ల కొద్దిగా కష్టపడి చెక్కతో తన ఇంటిని కట్టుకుంది. ఇక 4వ పందిపిల్ల మాత్రం చాలా శ్రమపడి ఎక్కువగా ఖర్చు పెట్టి ఇటుకలతో తన ఇంటిని గట్టిగా నిర్మించుకుంది. 4వది ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నందుకు మొదటి 3 నవ్వుకున్నాయి. అయినా 4వ పందిపిల్ల అదేమీ పట్టించుకోకుండా, మీరు నవ్వుకున్నా నాకేం పర్వాలేదు. నా ఇల్లు చాలా బలంగా ఉంది. నాకు ఏ కష్టమూ రాకుండా చాలా సేఫ్టీ కూడా ఇస్తుంది అనుకుందది. ఒకరోజు జిత్తులు మారి తోడేలు ఒకటి ఆ ప్రాంతానికి వచ్చింది. దానిని చూడగానే 4 పంది పిల్లలు భయంతో వాటి స్థావరాలకు పరుగు తీశాయి. పాపం, చెట్టు కింద ఒంటరిగా ఉన్న పందిపిల్ల తోడేలు కంట్లో పడింది. దానిని చూసి తోడేలు నవ్వుకుని, హాయ్, ఇలా పబ్లిక్ లో ఉంటే ఎవరు విడిచిపెడతారమ్మా? ముందు నీ సంగతి చూస్తాను అని ముందుకు దూకబోయింది. అది భయంతో గడ్డి ఇంట్లో ఉంటున్న తన మిత్రుని దగ్గరకు పరుగు తీసింది. ఓహో, ఇంట్లో దూరితే నిన్ను విడిచిపెడతాననుకున్నావా? నా గన్నతో ఇంటిని పేల్చేస్తా. నిన్ను, ఆ లోపల ఉన్న దాని సంగతి కూడా చూస్తా అని గన్తో ఇంటిని పేల్చేసింది. వెంటనే ఆ 2 పంది పిల్లలు చెక్క ఇంట్లో ఉంటున్న మరో మిత్రుని దగ్గరకు పరుగు తీశాయి. అరే, కాంతోనే గేమ్సా? ఈ ఇంటిని కూడా నా గన్తో పేల్చేస్తున్నాను, చూసుకోండి అని ఆ తోడేలు చెక్క ఇంటిని పేల్చేసింది. దాంతో ఆ 3 పంది పిల్లలు వేగంగా ఇటుకల ఇంట్లో ఉంటున్న 4వ మిత్రుని దగ్గరకు పరిగెత్తాయి. అరే, ఈ పంది పిల్లలకు ఏదో ఆటలా ఉందే. ఇదేమైనా బొమ్మ తుపాకీ అనుకుంటున్నారా? ఒకే దెబ్బకు 4 అవుట్ అనుకుంటూ ఆ తోడేలు గన్తో ఆ ఇంటిని షూట్ చేసింది. అయితే ఆ ఇంటికేం కాలేదు. వాడి మొహం, వాడు ఏం చేసినా ఈ ఇంటి ఇటుక ముక్క కూడా పెగలాడు. మీరు ధైర్యంగా ఉండండి అని 4వ పంది పిల్ల మిగిలిన వాటికి భరోసా ఇచ్చింది. ఆ, ఈ ఇల్లు బ్రాండెడ్ ఇటుకలు సిమెంట్తో కట్టినట్టున్నారు. అయినా మిమ్మల్ని వదలబొమ్మాలి, వదలా అని మళ్ళీ కాల్చింది. అయినా ఆ ఇంటికేం కాలేదు. తోడేలు పడుతున్న కష్టం చూసి పంది పిల్లలు పడి నవ్వుకున్నాయి. ఓరి నాయనోయ్, ఎంతకు ఇల్లు అయితే చెక్కు చెదరలేదు గాని గన్లో ఉన్న బుల్లెట్లన్నీ మాత్రం అయిపోయాయి. ఓయ్ పిల్లలు, మీ అదృష్టం బాగుంది, పోండి. అలాగే నా దురదృష్టం కూడా ఇంకా బాగుంది, నేను పోతా అనుకుని బాధగా వెనుదిరిగింది. తోడేలు అక్కడి నుండి వెళ్లిపోవడంతో 4 పంది పిల్లలు ఆనందంతో ఎగిరి గంతేశాయి. ఆ తరువాత ఆ 3 పంది పిల్లలు తమ తప్పును గ్రహించాయి. ఇంతకు ముందు తమ మిత్రుడు కష్టపడి ఇటుకలతో ఇల్లు కట్టుకుంటుంటే చూసి నవ్వినందుకు క్షమాపణ కోరాయి. దాందే ఉంది, స్నేహితులన్నాక ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా? ఇకపై అందరం ఆనందంగా ఇదే ఇంట్లో ఉందాం అన్నది 4వ పంది పిల్ల. ఈ కథలో నీతేమిటంటే కష్టపడి పని చేయడం వల్ల ఫలితం ఉంటుంది. అలాగే నిజమైన స్నేహితులు అవసరమైన సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి.
అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.